ఫిబ్రవరి 2న బీసీ రాజకీయ యుద్ధభేరి సభ జరగనుంది. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. 1,00,000 మంది బీసీలతో హన్మకొండలో బీసీల ఐక్యత కోసం సభ నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాజకీయ పార్టీలకు అతీతంగా జాతీయ స్థాయి బీసీ అగ్రనేతలను సభకు ఆహ్వానిస్తామన్నారు. బీసీలకు హక్కులు, రాజకీయ ప్రాధాన్యత దక్కాలనేది తమ లక్ష్యమంటున్న తీన్మార్ మల్లన్నతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఆర్ట్స్ కళాశాల మైదానం మరో భారీ బహిరంగ సభకు వేదిక కానుంది. బీసీ రాజ్యాధికార యుద్ధభేరీకి ఇక్కడ సన్నాహ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. యుద్ధభేరీకి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ఇక్కడ బహిరంగ సభ పెట్టబోతున్నారు. దీన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంతటి మాట్లాడదాం అన్న. ఇప్పుడు మళ్ళీ హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఎందుకు బీసీ రాజకీయ యుద్ధభేరీ ఒక సభ పెట్టాలనుకున్నారు? అంటే ఇటీవల కాలంలో బీసీల్లో వచ్చినటువంటి చైతన్యం కానీ, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో రగులుతున్నటువంటి ఒక ఆవేదన కానీ, వీటన్నిటినీ ఒక సభ రూపంలో మేమంతా ఐక్యమయ్యాం, బీసీలం అందరం ఈ తెలంగాణ రాష్ట్రంలో 62% ఉన్నటువంటి బీసీలం అధికారాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక ప్రశ్నతో పాటు, అలాగే 33% రిజర్వేషన్ ఏదైతే మహిళలకు కేటాయించారో అందులో మా మహిళలకు వాటా లేదు, ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి హక్కుల విషయంలో మేము ఒక యుద్ధభేరి మోగించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. సో దాంట్లో భాగంగా ఫిబ్రవరి 2వ తారీఖు రోజున ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో లక్షలాది మందితోని మొత్తం చరిత్రలోనే మొదటిసారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఈ చరిత్రలోనే మొదటిసారిగా ఆర్ట్స్ కాలేజ్ మైదానం నిండి పొంగి పొర్లే విధంగా బీసీలమంతా ఒకటవుతా ఉన్నాం. సహజంగా బీసీలు అనగానే రాజకీయ పార్టీలో కొంత చులకన ఉండేటువంటి అవకాశం ఉండే నిన్న మొన్నటి దాకా. కానీ ఇవాళ బీసీలమంతా సమీకృతమై పార్టీలను పక్కకు పెట్టి మేమందరం ఒకే కులం, మేము బీసీలం అనేటువంటి నినాదంతో ముందుకు వస్తూ ఉన్నాం. ఇక ఈ కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ తరలింపు కానీ ఇతర వ్యవహారాలు కానీ చేస్తూ ఉన్నాం. సో మరీ ముఖ్యంగా ఏంటంటే, బీసీలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ తెలుగు రాష్ట్రాలు, ఈ తెలంగాణ రాష్ట్రమే. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎట్లయితే 10% రిజర్వేషన్ అపనంగా తీసుకున్నారో దాని సంగతి కూడా తేల్చాల్సిందే. ఇట్లా రకరకాల డిమాండ్స్, అంశాలు మేము బీసీ ఈ సభ ద్వారా రిజల్యూషన్ రూపంలో తీసుకురాబోతాం. మీరేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇది అంటే ఒక పార్టీ పరంగా నిర్వహిస్తున్నారా, లేదా బీసీలకు సంబంధించి అన్ని వర్గాలను కలుపుకొని చేస్తున్నారు? ఎట్లా ఉండబోతుంది దీని ఎజెండా కావచ్చు, దీని రూపం ఎలా ఉండబోతుంది? అంటే ఇది పార్టీ సభ కాదు. ఎందుకంటే మా ప్రజలంతా పార్టీలుగా అక్కడక్కడ విడిపోయి ఉండొచ్చు, కానీ బీసీలుగా కలుస్తున్నటువంటి సభ ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలం మేమంతా ఒక్కతాటి పైకి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమమే. అంతేకాని ఇది కాంగ్రెస్ పార్టీకో, భారతీయ జనతా పార్టీకో, బీఆర్ఎస్ పార్టీకో సంబంధం లేని వ్యవహారం. అందులో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి సభ మాత్రమే. కాబట్టి దీన్ని పార్టీ సభగా ఎట్టి పరిస్థితిగా చూడడానికి వీల్లేదు. అయితే ఈ సభ నుంచి అంటే బీసీ సంఘాలు చాలా రకరకాల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ మీ సభ ద్వారా ఎలాంటి ఆహ్వానం అందించే ప్రయత్నం చేస్తున్నారు? ఈ సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సభ తీన్మార్ మల్లన్నదో, సుందర్ రాజు గారిదో, మా మల్లేష్ అన్నదో, మా జాన్ అన్నదో ఎవరిదో కాదు. ఇది మా అందరి సభ. ఇది మా బీసీ వర్గాలందరి సభ. ఇందులో ఈ సభ, ఈ సంఘము, ఆ సంఘం అని లేదు. ఇవాళ మేము బీసీలుగా అందరం కలిసిపోయినాం. అది ఇప్పుడు చర్చనీయాంశం కూడా కాదు. ఎందుకంటే ఈ సభకు రావాల్సినటువంటి అన్ని సంఘాల వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. కాబట్టి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళదే ఈ సభ, ప్రత్యేకంగా ఇంకొకటి లేదు. ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళదే ఈ సభ. మరీ ముఖ్యంగా ధైర్యవంతులంతా తరలి వస్తూ ఉన్నారు ఈ సభకు. బీసీ కులగణన కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లు వీటన్నిటిని కూడా ఈ సభ ద్వారా ప్రస్తావించే అవకాశం ఎందుకు ప్రస్తావించుకోం? మాకు వచ్చింది ఏంది, పోయేది ఏంది, పోతుంది ఏంది, జరుగుతున్న నష్టమేంది, జరిగిన లాభమేంది, ఇవన్నీ అంశాలు కూడా ఈ సభ ద్వారా చర్చించుకుంటాం. ఖచ్చితంగా ఈ సమాజానికి, మరీ ముఖ్యంగా ఈ బీసీ సమూహాలన్నిటికీ ఒక మంచి మెసేజ్ను మాత్రం ఈ సభ ఇవ్వబోతా ఉంది. ఇది ప్రస్తుతం అయితే బీసీల ఐక్యతలో భాగంగానే ఓరుగల్లు సెంటిమెంట్గా ఇక్కడి నుంచి భారీ బహిరంగ సభ ఫిబ్రవరి 2వ తారీఖు నిర్వహించబోతున్నాం. దీనికి జాతీయ నాయకత్వాన్ని కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సభ సక్సెస్ఫుల్గా చేయడంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో కూడా బీసీలను ఐక్యత చేసే సభలు నిర్వహిస్తామని తీన్మార్ మల్లన్న చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి.